మైక్ లేకుండా కూడా మాట్లాడగలుగుతా. ఎస్ లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు దీపికా రామగిరి. నేను మల్కాజ్గిరి నుంచి వచ్చాను. ఈ రోజు అయితే ఇక్కడ ఎంటర్ప్రెనర్గా నిలబడి మీ ముందు మాట్లాడుతున్నాను. కానీ హౌస్ వైఫ్ అండి. నేను పాల ప్యాకెట్ తేవడానికి కూడా బయటకు పోయేదాన్ని కాదు. మా ఆయన ఏమంటుండే, నీకు మాట్లాడడం రాదు, నువ్వే చేస్తావు బిజినెస్ అంటుండే. కానీ ఈరోజు వెస్టేజ్ విన్నింగ్ టీమ్ సిస్టంలోకి దిగిన తర్వాత ముత్యం చినుకు కూడా ఆ చిప్పలో పడితే ముత్యం చినుకు అయితే కదా, వర్షం చినుకు, అట్లా నేను తయారైనా. నిజంగా మంచి సెషన్ ఇచ్చారు. నేను చాలా మీటింగ్స్ అటెండ్ అయినా, కానీ ఈరోజు మాత్రం చాలా సెషన్ అనేది నేను చాలా గెయిన్ చేసిన. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది సార్. చాలా ఇన్ఫర్మేషన్ తీసుకున్న అశోక్ సార్ దగ్గర, లావణ్య మేడం దగ్గర, అండ్ ప్లాన్ ప్రజెంటేషన్ చేసిన సార్ కోసం ఒక్కసారి విగ్రహం ఒక్కొక్కటి ఒక్కొక్క లాగా ఉంటుంది కదా, వండర్ఫుల్గా చెప్పింది సార్. ప్లాన్ సూపర్గా ఉంది. అండ్ ఇంకా ఇక్కడ సార్ చెప్పిన డ్రీమ్స్ ఉన్నాయి కదా, నేను హౌస్ వైఫ్గా ఉన్నన్ని రోజులు ఏరోప్లేన్లో మా ఆయన ఒక్కడే వెళ్ళొచ్చిండు, నేను వెళ్ళలేదు. ఎందుకంటే ఆయన రియల్ ఎస్టేట్ చేస్తాడు, చాలా టూర్స్కి వెళ్ళేసి వచ్చిండు. ఫైనల్గా నేను ఒకటే కోరుకున్నా, డ్రీమ్స్ అట్లా ఏం రాసుకున్నా అంటే నేనంటూ నాకు నేనుగానే ఏరోప్లేన్ ఎక్కాలి. డ్రీమ్ నెరవేరింది. వెస్టీజ్తో లాస్ట్ టైం దుబాయ్ కట్టారు ట్రిప్, మేడం వాళ్ళతో సార్ వాళ్ళతో పాస్పోర్ట్ పైన ఏమనిపిస్తుంది నాకు అది కూడా తెలియదు. చూడండి, అసలు తెలియదు అది కూడా. కానీ అలాంటిది నేను దానిపైన స్టిక్కర్ పడితే, స్టాంప్ పడితే నేను ఓన్గా వెళ్ళిందే పడాలనుకున్నా. అట్లా నేను దుబాయ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత 25 ఏళ్ళ మా జర్నీ, 25 ఏళ్ళు మా ఆయనతో జర్నీలో నిన్ను తీసుకెళ్తా అని చెప్పి మలేషియా తీసుకుపోయొచ్చిండు. సెకండ్ స్టాంప్ అది. ఓకేనా? ఇక గోల్డ్ విషయం, ఇక లేడీస్కి గోల్డ్ అంటే ఎంత ఇష్టం. ఎట్ టైం 6 గోల్డ్ తీసుకున్నాండి వెస్టింగ్లోకి వచ్చినాక. బ్యాంగిల్స్ అవే 4 బ్యాంగిల్స్. ఒక్కసారి ఆలోచించండి, వెస్టీజ్లోకి వచ్చినాక కలర్ నెరవేరుతున్నాయి అంటే దానికి నేనే రక్షణం. ఫైనల్గా ఒక మాట చెప్తా, అందరికీ హైదరాబాద్లో సొంత ఇల్లు కావాలని ఉంటుందా? ఉంటుందా? ఉంటుంది కదా కదా. అయితే ఇల్లు కొందామని పోయినాం. ఇన్ని రోజుల నుంచి కష్టపడ్డదంతా కూడా పెట్టినాం. ఆయన రియల్ ఎస్టేట్ అని చెప్పినాయి కదా, ఇల్లు కొందామని పోయినాం. పోయిన తర్వాత ఒక 25 లక్షలు చేతులు ఉన్నాయి, 25 లక్షల లోన్ కావాలి. 50 లక్షలు లేని ఇల్లు లేదు. సో 50 లక్షల ఇల్లు మాత్రమే నచ్చుతుంది మాకు. ఓకేనా? పోయినాము. ఇక సరే 25 లక్షల లోన్ కోసం వెళ్తే మా ఆయన 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు వర్క్ అని చెప్పిన కదా, రియల్ ఎస్టేట్లో లోన్ ఇయ్యరట. నాకు తెలియదు అది. నేను 20 సంవత్సరాలు దాని కూడా ఇయ్యరట. వెస్టీజ్లోకి వచ్చినాయి కదా, కరెక్ట్గా 2 సంవత్సరాలు అవుతుంది. నేను వెస్టీజ్లోని నాది బ్యాంక్ స్టేట్మెంట్ చూపిస్తే 25 లక్షల లోన్. ఎవరైనా సరే ఇల్లు దగ్గర అంటే 50 లక్షల ఇల్లు తీసుకున్నాం. 25 లక్షలు వెస్టీజ్ నుండి వచ్చింది. నేను డైమండ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నా. ఒక్కసారి అర్థం చేసుకోండి, ఇంత కాన్ఫిడెంట్ ఎక్కడ వచ్చింది తెలుసా? 50 రూపాయలు నా ఫస్ట్ మంత్ బోనస్ వచ్చారు. 50 రూపాయలు హైయెస్ట్ డైమండ్ డైరెక్టర్ అయినప్పుడు 55,000 చెక్ తీసుకున్నా. ఈరోజు లోన్ కోసం పెట్టామని చెప్పిన కదా, 25,000 నా బ్యాంకులో ప్రతి 10వ తారీఖు రోజు ఈజీగా 25,000 కట్ అవుతాయి. నువ్వే చూసుకోవాలి. మా ఆయన అంటాడు 1 లక్ష సంపాదిస్తాడు, నువ్వే చూసుకోవాలి. నీ వెస్టేజ్ ఉంది కదా, వెనకాల ఉంది కదా, అంటే మనకు సంబంధం లేదంటాడు. ఇంకేదైనా ఉంటే నేను కొనిస్తా. ఇప్పుడు అంటే స్టేట్మెంట్ల నుంచి ఏ రోజైతే మనకి 10వ తారీఖు రోజు వెస్టేజ్ నుంచి అమౌంట్ వస్తుంది కదా, 10 లోపల లాస్ట్ మంత్ డబ్బులు నిల్వ పెట్టేస్తా. చూడండి, అర్థం చేసుకోండి. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఇక్కడ ఉన్న చాలా మందికి ఇల్లు కొనాలని ఆశ ఉంటుంది, కానీ మనకి బడ్జెట్ అనేది సహకరిస్తలేదు. కానీ వెస్టీజ్లోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలలో నా లైఫ్ చేంజ్ అయింది. మీరు అయితే
కాపీ కొడుతూనే మాకు కాపీ కొడుతూనే నిజం అంటే నా ఇంటెన్షన్ చెప్తున్నా. మీరు అనుకోవచ్చు మేడం ఎట్లా అంటే ఇట్లా అవుతుంది. వెస్టేజ్లోకి వచ్చినాక కాపీ కూడా హంసలాగా మారుతుంది. ఖచ్చితంగా మీ అందరికీ అవకాశం ఉంది. లీడర్స్ ఎవరైతే మిమ్మల్ని తీసుకొచ్చిరో నా వల్ల కాదు నీ వల్ల ఏమవుతుంది అనే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని పక్కన పెట్టండి. ఇంకా భూమి మీద మేడం చెప్పింది 1500 కోట్ల మంది ఉన్నారు. సో వాళ్ళని పట్టుకోండి ఖచ్చితంగా 150 కోట్లు 150 కోట్ల మంది ఓకేనా. సో వాళ్ళని పట్టుకోండి ఖచ్చితంగా. మీ వల్ల అవుతుంది నా వల్ల అయినప్పుడు మీ వల్ల కూడా అవుతుంది. కరెక్ట్ నెంబర్స్ చెప్తారు కానీ ప్లాన్ మాత్రం సూపర్ చెప్తా. ఇక్కడ చాలా మంది విన్నారు అంటే చెప్తేనే కదా. ఇప్పుడు సార్ అన్నాడు ఎస్టీపీ చెప్తేనే కదా అవుతుంది. ఎస్టీపీ చెప్తేనే కదా ఎంత మందికి చెప్పినాము అనేది ఇంపార్టెంట్. ఎంత సేవ్ చెప్పినాము వాళ్ళకి కనెక్ట్ అయిందా కాలేదా, 55,000 చెక్కు నా అకౌంట్లో పడుతుందా లేదా అంతే ఇంపార్టెంట్ నాకైతే అంటే. సో మీ అందరి వల్ల కూడా అవుతుంది. ఖచ్చితంగా డిసిజన్ తీసుకోండి. టేక్ ఏ రైట్ డిసిజన్. థ్యాంక్ యూ.